ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2 సినిమా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బాహుబలి సిరీస్ ఇక్కడతో ఆగదని, బాహుబలి 3 కూడా ఉంటుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా తెలియని బాహుబలి 3లో ఛాన్స్ కావాలంటోంది చందమామ కాజల్. బాహుబలి 3లో తనకు ఛాన్స్ వస్తే ఇతర ప్రాజెక్ట్స్ ఎంత పెద్దవైనా తాను త్యాగం చేయడానికి సిద్ధమని కాజల్ స్పష్టం చేసింది. బాహుబలి తొలి 2 భాగాల్లో తనకు అవకాశం రాకపోవడంపై బాధేమీ లేదని, ఆ సినిమా చూసి తాను చాలా గర్వంగా ఫీల్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడింది. బాహుబలి 3లో నాకు ఛాన్స్ దక్కితే అంతకంటే అదృష్టం ఉండదు. రాజమౌళి నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన సినిమాల్లో ఒకటైన మగధీరలో చేశాను. బాహుబలి 3లో ఆఫర్ చేస్తే దానికే ఫస్ట్ ప్రాధాన్యం ఇస్తాను. రాజమౌళి సినిమా కోసం ఏ సినిమా అయినా వదులుకుంటా. రాజమౌళి గారు తన సినిమాకు సరిపోయే నటీనటులనే తానే చాలా జాగ్రత్తగా ఎంచుకుంటారని చెబుతోంది. కాజల్ ఆశ మామూలుగా లేదుగా. బాహుబలి 2 తర్వాత రాజమౌళి మరో 1-2 ప్రాజెక్టులు చేశాక గానీ బాహుబలి 3 ఉండకపోవచ్చు. ఈలోగా ఎలాగైనా 5 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు కాజల్ ఇండస్ట్రీలో ఉంటుందా? మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు